ప్రభుత్వాలు ఏం చెబుతాయి? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే శ్రీధర్ గారు, ఇప్పుడు సంచార్ సాథి యాప్ ఉంది, ఇది నిజంగా రియల్ టైంలో మెసేజెస్ కావచ్చు, కాల్స్, లొకేషన్, ఫైల్స్ ఇవన్నీ కూడా చూడగలదంటారా? లేదంటే ఓన్లీ ఈ రిపోర్ట్ చేసిన యూజర్ ఏదైతే రిపోర్ట్ చేశారో అవి మాత్రమే చూసి స్పందిస్తుందా? వాళ్ళు చెప్పడం రియల్ టైంలో వచ్చే ఎవ్రీథింగ్ని మేము మానిటర్ చేసి ప్రమాదకరమైన లింకుల బారిన పడకుండా కాపాడుతామని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక, యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా, ఇది ఒక రకంగా యూజర్స్కి మంచి మూవే. ఎందుకంటే చాలా మంది తెలియక మనం ఎంత అవేర్నెస్ మీడియా ద్వారా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా ఇలాంటి క్లిక్ చేస్తూ ఉన్నారు. క్లిక్ చేసి దీని ఇబ్బంది, ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటి పడుతున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, డబ్బులు నష్టపోయిన తర్వాత వీళ్ళు కేసు పెట్టడం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడము, సో మెటా డేటా తెప్పించడం, ఇదంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు క్లిక్ చేయకుండా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద క్రైమ్లోనే మనం దీన్ని బ్లాక్ చేయడానికి స్కోప్ ఉంటే కనుక అది ఖచ్చితంగా ఒక అడ్వాంటేజే. కానీ అది ఎంత అడ్వాంటేజో అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక, ఇప్పుడు రియల్ టైంలో జరిగే ప్రతి కమ్యూనికేషన్ని ఎవరో వెనకుండి మానిటర్ చేస్తున్నారంటే, ఆ వెనకుండి మానిటర్ చేసే వాళ్ళు బిగ్ బ్రదర్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేటప్పటికి ఈ డేటా మొత్తాన్ని మిస్యూజ్ చేస్తే, రెండో థింగ్ ఏంటంటే, ఇలా మానిటర్ చేసేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను మొన్న ఎందుకో అంటే అప్లికేషన్స్ ఎంత దారుణంగా పనిచేస్తే చెబుతాను. నా నా ఫోన్లో ఎనీ డెస్క్ అనే యాప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరి కోసం, రిమోట్గా హెల్ప్ చేయడం కోసం. సో ఇప్పుడు మొన్న ఏంటి, భీమ్ యాప్ ఉంది చూసారా, ఏదైతే గూగుల్ పే లాంటిది. భీమ్ యాప్ ఓపెన్ చేస్తుంటే ఎనీ డెస్క్ ఉంది, నువ్వు దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తే నువ్వు పని చేయను అనేది. ఇప్పుడు ఎనీ డెస్క్ నాకు కావాలి, అవసరం. మీ యాప్ అనేది ఇప్పుడు సంచార్ సాథి కూడా అలాగే కాబోతుంది. అదేం చేస్తుంది, మీ ఫోన్లో ఇదేదో ప్రమాదకరమైన యాప్ ఉంది, దీన్ని తీసేముంది రేపు భవిష్యత్తులో. సో ఆ యాప్ ఏమో ఒక యూజర్కి అవసరం, అంటే యూజర్ చాయిస్ లేకుండా పోయేటప్పుడు కంప్లీట్గా మనల్ని కంట్రోల్లోకి తీసుకోబోతోంది. అంతే. ఇప్పుడు నాకు అవసరమైన యాప్స్ ఏంటో నా ఓన్ అవగాహనతో నేను ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నప్పుడు, మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక, అది కూడా మీ యాప్ని తీసేయడానికి ఇప్పుడన్నా కానీ కనీసం భీమ్ నేను తీసేయచ్చు, కానీ మీ యాప్ని తీసేయడానికి ఓఎస్ లెవెల్ ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇంకా నేను ఫోన్ కూడా ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితి, మార్చుకున్నా కూడా సేమ్ మళ్ళీ కొత్త ఫోన్లో ఇదే యాప్ ఉంటుంది. అప్పుడు నేను ఎనీ డెస్క్ లాంటిది ఇన్స్టాల్ చేయాలి, వాడుకోవాలి అంటే కనుక ఇక నాకు చాయిస్ చేయనట్లే కదా. అంటే మీరు ఫ్లాగ్ చేసిన, మీరు సంచార్ సాథిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 యాప్స్ని తీసుకొచ్చి డాక్టర్ స్కానర్ ఇలాంటి వాటిని మీరు ఫ్లాగ్ చేశారు, బ్లాక్ లిస్ట్ చేశారు అనుకోండి. ఆ యాప్ మంచిదన్న విషయం నాకు తెలుసు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్గా. కానీ మీ యొక్క మోనోపలి నిర్ణయం వలన నేను వీటిని అన్ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే యూజర్ చాయిస్ని కూడా మీరు కల రాస్తున్నారు. అంటే నిరంతరం బ్యాక్గ్రౌండ్లో ఉండేసి నేను ఎలాంటివి వాడుకోవాలో, ఎలాంటివి వాడుకోకూడదో కూడా, మంచి యాప్స్ను కూడా, నాకు అవసరమైన యాప్స్ను కూడా మీరు కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇంకా నా స్వేచ్ఛ ఎక్కడ ఉంది? రెండో థింగ్ రోజా గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా FBI కూడా గుర్తుపెట్టుకోవాలి, FBI కూడా ఇంత దారుణమైన నిఘా ఇప్పటిదాకా పెట్టలేదు. ఏ యూజర్ ఫోన్లో కూడా మీరు తప్పనిసరిగా ఇది ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అని US లో కూడా ఎక్కడ కంట్రోల్ లేదు. మరి ఇక్కడ ఎందుకు తీసుకువస్తున్నాం మనం? ప్రతిపక్షాలు చెబుతున్న దాంట్లో నిజంగా 100% వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు పెగాసస్ ఉందండి. పెగాసస్ 2017-18 టైంలో ఇజ్రాయిల్ నుంచేసి స్పై చేస్తున్నారు, జర్నలిస్టుల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద, అందరి మీద స్పై చేస్తున్నారు అన్నదే చాలా బహిరంగంగా బయటకు వచ్చింది. సో అదే తరహాగా ఇప్పుడు ఈ యాప్ కూడా తయారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ యాప్కి మామూలుగా అక్కడ SMS కానీ, కాల్ లాగ్స్, స్టోరేజ్, లొకేషన్ ఇలాంటి వాటన్నింటికి పర్మిషన్స్ కంపల్సరీ నేను ఇవ్వాలా? నేను ఒకవేళ డినై చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? అసలు మీకు పర్మిషన్స్ కనపడవండి సీరియస్లీ. అసలు ఇప్పుడు రెండు లెవెల్స్ వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఒకటి, కొత్తగా ఫోన్ కొనేటప్పుడేమో బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఒక ఐకాన్ వచ్చి కనపడింది. ఐకాన్ కూడా మీరు ఇందాక అన్నట్లుగా హోమ్ స్క్రీన్ లోనో ఎక్కడో ఎప్పుడు కళ్ళెదురుగా కనపడేలాగా ఐకాన్ పెట్టబోతున్నారు. సో మీరు హోమ్ స్క్రీన్ నుంచి ఇదేంటి నాకు అనవసరం అని చెప్పేసి వెనక్కి పంపించడానికి కూడా లేదు. అది హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ లో సంచార్ సాథి యాప్ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఫోన్ లో, భారతీయుల ప్రతి ఫోన్ లో ఫస్ట్ పేజీలో కనపడేలాగా సెట్ చేస్తున్నారు. రెండోది, దాంట్లో బై డిఫాల్ట్ ఫోన్ కొన్నప్పుడే యాప్ ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు.
అంటే యూజర్ గా మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ లాగా దీన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా వితిన్ మళ్ళీ నెక్స్ట్ అన్ని యాప్స్ వచ్చిన తర్వాత ఇది కూడా వచ్చేసేస్తుంది. ఇక ఆల్రెడీ కొన్న ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే ఓఎస్ అప్డేట్ ఏదైతే ఉంటాయో, ప్యాచెస్ వస్తూ ఉంటాయి కదా, సెక్యూరిటీ అప్డేట్లు, మంత్లీ అప్డేట్స్, అవును. వాటితో పాటు సంచార్ సాతి ఒక రోజు పొద్దున్నే తెల్లారేస్తే మన ఫోన్ లో కొత్త యాప్ ఐకాన్ కనపడింది, సంచార్ సాతి అని చెప్పేసి అని. ఓ అంటే అది ఇన్స్టాల్ అయిందన్న విషయం తెలియదు. ఇంతకు ముందులాగా మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలాగైతే పర్మిషన్స్ ఇస్తున్నామో అవి కూడా కనపడవు. అదే పర్మిషన్స్ తీసేసుకుంటుంది. ఓహో, చాలా పెద్ద స్కెచ్చే. చాలా మామూలు కూడా కాదండి. ఎందుకంటే మీకు చాయిస్ లేదు. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు కెమెరా ఇవ్వాలా, స్టోరేజ్ ఇవ్వాలా, ఇలాగ రకరకాల మన చాయిస్లు ఎస్ అంటే జనరల్గా మనం యాప్స్ ఏదైనా ఇప్పుడు ఐఓఎస్ నుంచి కానీ ఆండ్రాయిడ్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది. నేను నీ కాల్ అన్ని ఇది చేయాలా, లేకపోతే పర్మిషన్ ఇస్తావా అని అంటే మనం డినై చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు సంచార్ సాతి ఒక లెక్క ఏదో చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు వాళ్ళు దీన్ని డిలీట్ చేయొచ్చా? డిలీట్ చేసేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు డిలీట్ చేసే స్కోప్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నేనే ఆల్రెడీ నా ఫోన్ లో డౌన్లోడ్ చేసింది అనుకోండి, అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను? గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేయేమో యూజర్ లెవెల్లో ఉంటాయి. అంటే 2 అకౌంట్స్ ఉంటాయి మన కంప్యూటర్ లో, సి డ్రైవ్, డి డ్రైవ్ ఎలా ఉంటాయో. ఇప్పుడు సి డ్రైవ్ అనేది ఆండ్రాయిడ్ లో లాక్ చేసి ఉంటారు. సో ఆ సి డ్రైవ్ లాక్ చేసి ఉంటారు కాబట్టి మనం డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు యూజర్, తను అన్ఇన్స్టాల్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ సి డ్రైవ్ లో ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్ చేసింది అనుకోండి, సి డ్రైవ్ అంటే ఏంటి? లాక్డ్. ఇది ఆ లాక్ ఎవరు పెట్టున్నారు? ఆండ్రాయిడ్ అండ్ సామ్సంగ్ లేకపోతే ఫోన్ తయారీ కాబట్టి పెట్టాడు. ఓకే. సో ఈ లాక్ చేయబడిన పార్టీషన్ లోకి వెళ్ళేసి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు. అంటే యూజర్ వచ్చి నాకు వద్దని అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా లేదు. ఓకే. అంటే బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పార్ట్ అయిపోయింది అది. సో ఇంకా రేపటి నుంచి మన జీవితంలో ఒక పార్ట్ అంతే. కలిసి ప్రతి బతకాల్సిందే. ఒక్కళ్ళ ఫోన్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ యా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సంచార్ సాతి అనే యాప్ కనపడుతుంది. ఓకే. సో ఆ యాప్ గురించి నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా రోజా గారు, భారతదేశంలో సెక్యూరిటీ గురించి, ప్రైవసీ గురించి ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మనం ఎలా ఉందంటే ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఇది మంచిది, ఇది మంచిది అని పొగడటమో లేకపోతే పూర్తిగా తిరస్కరించడం చేస్తున్నా కానీ ఒక లాజికల్ గా ఇది ఎంతవరకు కరెక్టో, అంటే ఒక కామన్ మ్యాన్ లో ఒక న్యూట్రల్ థాట్ ప్యాటర్న్ అనేది తగ్గిపోతుంది. ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఒక ఫోన్ యూజర్ గా ప్రభుత్వం నా మీద నిఘా పెట్టడానికి అవసరం ఏంటి? క్రైమ్స్, నిజంగా క్రైమ్స్ గురించి అనుకుంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా క్రైమ్స్ గురించి పోలీస్ స్టేషన్స్ లో లేకపోతే పోలీస్ అకాడమీలు ఇలాంటి వాటిలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కేవలం హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ వస్తారు. భారతదేశంలో ఉండే ఇంతమంది జనాభాకి ఇన్ని లక్షల రోజు క్రైమ్స్ రికార్డ్ అవుతుంటే కనుక ఏం సరిపోతుందో చెప్పండి. అక్కడ మీరు సిబ్బందిని పెంచుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ బ్యాంకులు కలిసి సంయుక్తంగా పనిచేసి త్వరగా ఫైనాన్షియల్ క్రైమ్స్ లాజికల్ ఎండ్ తీసుకొచ్చేలాగా ఒక టైం ఫ్రేమ్ పెట్టకుండా ఇవన్నీ చేయకుండా ఒక యాప్ని తీసుకొచ్చి మేము కంట్రోల్ చేస్తామంటే అది పూర్తిగా అసాధ్యం అండి.